మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. కొన్ని డ్రెస్సెస్, కొన్ని ఫ్రాక్స్, కొన్ని ఇంటి ఐటమ్స్ కొన్ని చేసా. అవి ఎంతెంత కాస్ట్ తీసుకో అంటే వర్త కాదని ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ ఫ్రాక్స్ అయితే నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను, ఇప్పటికి కొనేసాను అనమాట. చాలా బాగున్నాయి, మొత్తం కూడా చూపిస్తాను. ఇంకా హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మధ్యనైతే నేను ఎప్పుడు కూడా అసలు ఆన్లైన్లో కొనడానికి ఇష్టపడను. ఎప్పుడంటే లాంగ్ బ్యాక్, అసలు కరోనా టైంలో అనుకున్నా ఒక్క లాంగ్ ఫ్రాక్ కొన్నాను. ఈ మధ్యకాలంలో ఒక్కటి ఆర్డర్ పెట్టాను. ఇంకా ప్రతిదీ కూడా నాకు బాగా అనిపిస్తుంది మీషోలో. నేను చాలా కొన్నానైతే. చాలా వరకు నేను మీషో గురించి వినేది ఏంటంటే క్వాలిటీ ఉండవు, బాగుండవు అని అనుకుంటారు. కానీ రియల్ పిక్స్ చూసి మనం కొనుక్కునేవన్నీ చాలా బాగుంటాయి. అలా చూసి కొనుక్కున్నవి నేను చాలా బాగున్నాయి. నేను 2 ఫ్రాక్స్ కొనుక్కున్నాను, 2 కొన్ని డ్రెస్సెస్ కొన్నాను, అవి చూపిస్తాను. కొన్ని ఆన్లైన్కి మనకు కిచెన్ వేర్కి సంబంధించినవి కొన్ని కొన్నాను, కౌంటర్ డెకరేషన్కి చూపిస్తాను. చాలా యాక్చువల్లీ ఈ 2 డ్రెస్సులు కొన్నదేమో నేనైతే సంక్రాంతి అప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు చూపించలేకపోయాను. ఈ మధ్య ఆల్టర్నేషన్ చేయించాను వీటికి. ఇదైతే ఎంత బాగుందంటే అసలు నిజంగా చాలా బాగుంది. సమ్మర్లో అయితే ఎంత బాగా అనిపించిందో. నేను మొన్న ఒక గృహప్రవేశానికి కూడా వెళ్ళాను, మొన్న వేసుకున్నాను. చాలా బాగుంది అసలు అక్కడ కూడా చాలా బాగుందని చెప్పారు. ఇది చూసారా, ఇది 600 పడింది, చాలా బాగుంది. ఇంకా అప్పట్లో 590 ఎంత పడింది, ఇప్పుడు చూస్తే 600 ఉంది. అంటే అప్పుడు ఆఫర్ ఉందనుకుంటా. ఇది నేను వేసుకున్న పిక్స్ కూడా మీకు ఇందులో చూపిస్తాను, వేసుకుని కూడా ఎలా ఉంటుంది అనేది. చాలా బాగుంది అసలు, ఇది వర్త్ అని చెప్పాలి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలా వచ్చేసింది ప్యాంటు. ఇది చున్నీ కూడా వచ్చింది, చున్నీ ఇలా వస్తుంది, పెద్దగానే ఉంది చున్నీ కూడా. ఇది వచ్చేసి ఇది గ్రీన్ కలరు. ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి 495 ఎంత పడింది. ఇది ఈ సమ్మర్లో మంచిగా వేసుకోవచ్చు, అసలు బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ ఎలిఫెంట్తో వర్క్, థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. ఈ రెండైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రాక్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మా సిస్టర్ మా ఇంటికి వచ్చినప్పుడు అసలు యాక్చువల్లీ ఆ రోజు బ్లాగ్ చేయలేకపోయాను, అసలు చేస్తుంటే బాగుండేది. అది కొంచెం హెల్త్ బాగోలేక చేయలేకపోయాను. తను వచ్చినప్పుడు కొన్ని ఫ్రాక్స్ చూసి కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకొని మొన్న ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట. నిన్నే వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి ఫ్రాక్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. నేను ఏదైనా సరే మీద వేసుకొని చూపించానంటే నాకు కొంచెం ఓసిడి. ఇవన్నీ వాష్ చేసిన తర్వాత నేను మీద వేసుకొని చూపిస్తాను. అయితే ఎక్కడి నుంచో వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇది ఒక కలరు, ఇంకొకటి చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఓపెన్ కూడా చేస్తాను. అసలు ఓపెన్ చేయాలి, యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ వచ్చింది, ఓపెన్ చేసి చూస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి. అలాగే మీకు కొన్ని చూపించాను కదా, అవన్నీ అదే. ఒకటేమో అది పాట్ పెట్టుకోవడానికి స్టాండ్ తీసుకున్నాను, అవి కొన్నేమో లైట్స్ తీసుకున్నాను, చాలా తీసుకున్నాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేది ఉండే, ఇవన్నీ కవర్ తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి లోపల కూడా ఇంకొక కవర్ ఉంది, నేను అదే ఉందేమనుకున్నాను. అది రావడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ మళ్ళీ చూసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవాలి కాబట్టి కేర్ఫుల్గా చూడాలి. ఏమైనా ఇది రేయాన్ క్లాత్, నేను కాటన్ కాకుండా రేయాన్ తీసుకున్నాను. నేను XXL తీసుకున్నాను, కానీ XXL నాకు చాలా పెద్దగా అనిపించింది వెడల్పు. ఇవి మొత్తం స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఎందుకంటే లెంత్ మళ్ళీ తక్కువ అయిద్దేమని చెప్పేసి నేను XXL పెట్టాను అనమాట. ఆయన కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, కానీ మళ్ళీ చిన్నగా ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. చూసారు కదా, ఇదైతే నాకు బాగా నచ్చింది, ఇంకో దానికంటే కూడా చాలా బాగుంది ఇది. ఇవంతా కూడా నేను మొత్తం కూడా స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత మీకు చూపిస్తాను.
ఇంకా కూర్చుంటే అవి సరిగా కనపడట్లేదు అని చెప్పేసి వాటిని మంచిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇవి ఎందుకో నాకు హ్యాండ్స్ కొంచెం చిన్నగా వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, మళ్ళీ వీటిని ఎక్స్చేంజ్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. హ్యాండ్స్ కోసం బాగానే ఉండిద్ది. అదంతా కూడా మనము మొత్తం కూడా కరెక్ట్ సైజ్ చేయించుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్దని అనిపిస్తుంది. ఇవేం పెద్దగా పెట్టింది ఏం లేదు వీటికి. ఇది 280 పడింది. అదేమో ఫస్ట్ చూపించిందేమో 300 పడింది. ఇది 280, అది 300. చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. అందుకే ఇంకా ఈ రెండైతే నేను ఆల్ట్రేషన్ చేయించుకుంటాను తర్వాత. ఇంకా మీరు ముందు చూసారు కదా, అవి కూడా బాగున్నాయి అసలు. ప్రతి ఒక్క దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు. అంటే మీషోలో కూడా అసలు మంచిగా మనం సేల్ చూసుకొని రియల్ పిక్స్ చూసుకొని మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. చాలా రియల్ పిక్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం కొనాలా వద్దనేది అర్థమవుతుంది. ఈ మధ్య నేను కూడా ఫుల్ ఆర్డర్ చేస్తుంటే మీషో అతను రియల్ పిక్స్ ఏం చేయమని ఊరికే మెసేజ్లు వస్తున్నాయి. చూడాలి, ఇది వేసుకున్నప్పుడు ఒకసారి అయితే మెసేజ్ పెడతాను నేను కూడా. అందులో కొన్ని అయితే మంచిగా అనిపించినాయి అసలు. నేను ఈ మధ్యకాలంలో మీషోలో ఇది 4 డ్రెస్సులు కొన్నాను. ఇక్కడ ఈ లైట్ కొన్నాను, మర్చిపోయినా ఒకటి ఫ్రూట్ వెనిగర్, అది కూడా కొన్నాను కానీ చూపించలేకపోయాను ఇందులో. ఇక్కడ చూడండి, ఇది లైట్ రిమోట్ వచ్చింది. మనము రిమోట్తోనే ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ ఇట్లా టచ్ చేసినప్పుడు మళ్ళీ రిమోట్లోనే ఆన్ ఆఫ్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. మటుకి చాలా బాగా అనిపించింది నాకు. వెనకాల ఉన్న పాట్ కూడా నేను కొన్నాను, కాకపోతే ఇందులో కాదు, ఇది ఐక్యాలో కొన్నాను. చాలా అంటే ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు. ఇది కూడా 280 ఎంత పడింది. ఇది వీటి లింక్ అయితే మీకు ఇస్తానులేండి డిస్క్రిప్షన్లో, అక్కడ మీకు రేట్తో సహా తెలిసిపోతుంది. నాకు ఇదైతే బాగా నచ్చింది. కిచెన్లో పెట్టుకుంటాను, లేదంటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు ఇక్కడైనా అంటే కిచెన్లో ఉన్నప్పుడు కిచెన్లోకి పెట్టుకుంటాను, లేదంటే ఇక్కడ ఉంటే ఇక్కడ పెడతాను అనమాట. చాలా బాగుండింది, ఇదైతే మంచిగా అనిపించింది. ఈ రిమోట్ పిల్లల చేతికి ఇవ్వద్దు, ఎందుకంటే రిమోట్ ఇచ్చినాం అనుకో రిమోట్ ఖరాబ్ అస్సలు అవ్వద్దు. ఎందుకంటే దాన్ని టచ్ చేసినప్పుడు మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే రిమోట్ నుంచి మనం ఆఫ్ చేయాలి. కాబట్టి చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను కానీ అవి ఇంకా రాలేదు. అవి ఇంకా అంటే కొంచెం మీషో కాదు, అందులో మీషోలో కూడా మనకు డైలీగా సంబంధించినవి చాలా కొనవచ్చు. ఇంకొకటి నేను మీషోలో అది కూడా వాల్పేపర్ కూడా ఇచ్చాను, కిచెన్ కౌంటర్ది. ఇంకా ఆల్రెడీ మీకు మొన్న వీడియోలో చూపించాను కదా వచ్చినప్పుడు దీన్ని ఎట్లా ఓపెన్ చేశాను ఏందనేది. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు, మనం మంచిగా ఎక్కడైనా లైటింగ్గా పెట్టుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసి అయితే ఒకటి ఇట్లా చిన్నదైతే రౌండ్ టేబుల్ అయితే ఆర్డర్ చేసిన. ఇది కూడా 286, 219 ఎంత పడింది. ఇట్లా మాకు ఈ జెడ్ ప్లాంటు ఇంట్లోనే పెడతాను నేను. అయితే కింద కాకుండా దీని కొమ్మలు పెద్దగా ఉన్నాయి, ఇట్లా గుమ్మానికి ఎదురుగానే పక్కనే ఉంటుంది. ఇట్లా స్టాండ్ మీద పెడితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. కానీ ఈ ప్లేస్లో స్టాండ్ మీద పెడితే మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ కింద పడేసిననుకో నాకు 1000 రూపాయల కుండి కూడా పగిలిపోద్ది. అందుకే ఇంకో చోట అయితే షిఫ్ట్ చేసా. అటు సైడ్ బాగుంది, ఎందుకంటే అక్కడ మనుషులు అసలు తగలరు. ఈయనైతే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక ఈ కార్నర్లో పెట్టాను. నాకు ఇక్కడ మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇటు సైడ్ ఎవ్వరు రారు కాబట్టి. ఇటు సైడ్ ఉంటేనేమో మంచిగా పర్ఫెక్ట్గా ఉందనిపించింది. చూసారు కదా, ఇంక ఈ డ్రెస్సులు కూడా మీరు చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. ఇందులో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, ఆ టేబుల్ కానీ, ఎందుకంటే అవన్నీ నేను ఆర్డర్ చేసుకుని చూసిన తర్వాత బాగా అనిపించినాయి, పెట్టొచ్చు అనిపించింది. ఇంక ఈ డ్రెస్సులు కూడా మంచిగా నాకు అది 600 పడింది, ఇది 415, 416 అంత పడింది. మంచి 1000 బిలోనే వచ్చినాయి అనిపించింది. ఇదేమో ఐక్యాలో తీసుకున్నా కూడా ఇంకేం పెట్టలేదు, అన్నీ పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ లైట్ ఉంది కదా కృష్ణుని దగ్గర, ఇక్కడ పెట్టాను. చాలా బాగుంది. కిచెన్లో పెడతాను, ఇక్కడ కూడా పెడతాను. అప్పుడప్పుడు నేను హాల్లో ఉంటే హాల్లో పెడతాను, కిచెన్లో ఉంటే కిచెన్లో పెడతాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.